మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో అనుమానంతో మహేందర్ రెడ్డి అనే వ్యక్తి భార్యను హత్య చేశాడు. అర్ధరాత్రి సమయంలో భార్యను ముక్కలుగా నరికి మూసిలో పడేశాడు. కవర్లలో తీసుకెళ్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు గర్భవతి అని నెల రోజుల క్రితమే అద్దెకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు నిందితుడితో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు. అయితే వరద ఉధృతి వల్ల ఆధారాలు లభించడం కష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. చెప్పండి కుమార్. థ్యాంక్ యూ దుర్గా. ఈ రోజు ఏదైతే మేడిపల్లి పరిధిలో బాలాజీ హిల్స్ లో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. గర్భవతి అయిన భార్యను ఏదైతే తన భర్తే చంపి ముక్కలుగా చేశాడు. ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం స్వాతి అంటే తన భార్య స్వాతిని చంపి అక్కడ ముక్కలుగా అయితే చేయడం జరిగింది. తల కాళ్ళు అలాగే చేతులు వేరు చేసి వాటన్నిటిని కూడా కవర్ లో పెట్టుకొని అటు ఇంటి దగ్గర నుంచి బండిలో నుంచి ఇటు మూసిని వచ్చి అక్కడ మూసిలో అయితే మహేందర్ పడేశాడు. మిగిలిన ముండాన్ని ఏదైతే కవర్ లో ప్యాక్ చేసిన మహేందర్ రెడ్డి దానిని తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో కూడా ఆ ముండాన్ని మాత్రం ఏదైతే తన ఇంట్లోనే ఉంచడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే అంటే మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ముఖ్యంగా తనను చంపిన తర్వాత తనను ముక్కలు చేసి అప్పటికే కొన్ని పార్ట్స్ తీసుకుని మూసిలో పడేశాడు. అలాగే మిగతా ముండాన్ని మాత్రం అది బయటకు తీసుకెళ్ళడం కుదరకపోవడంతో కూడా ఆ ముండాన్ని ఇంట్లో అయితే ఉంచాడు. ఆ తర్వాత ఏదైతే స్వాతి ఆత్మహత్య చేసుకుందంటూ కూడా మహేందర్ రెడ్డి తన సోదరికి ఫోన్ చేసి చెప్పాడు. అలాగే స్వాతి తల్లిదండ్రులకు కూడా మహేందర్ రెడ్డి సోదరు కూడా ఇదే సమాచారం అయితే ఇచ్చింది. స్వాతి ఆత్మహత్య చేసుకున్నట్టు మహేందర్ రెడ్డి చెప్పాడంటూ కూడా తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఈ స్థానికులు అక్కడ ఉన్న స్థానికులు ఇతర కవర్లో తీసుకెళ్లే వాటిని గమనించి ఏదో అంటే అనుమానం రావడంతో కూడా ఒక్కసారిగా పోలీసులకి అయితే సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా వెంటనే అక్కడ ఘటనా స్థలం చేరుకొని ఏం జరిగిందనే దానిపై పూర్తిగా చూసిన సమయంలోనే అక్కడ ఏదైతే ఇంట్లోని మహేందర్ రెడ్డి ఇంట్లో ఈ మొండె మూట అయితే దొరికింది. ఆ తర్వాత వెంటనే మహేందర్ రెడ్డిని అదుపులోకి అయితే తీసుకున్నారు. ఆ తర్వాత దీనిపై కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా స్వాతి అలాగే మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా వికారాబాద్ జిల్లా కామారెడ్డి కూడా వాసులుగా అయితే ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. వీళ్ళిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు కూడా ఇటు కుటుంబ సభ్యులు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఇంట్లో అంటే ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిన ఇల్లు ఉందో ఆ ఇంట్లోకి కేవలం నెల రోజుల ముందు మాత్రమే వాళ్ళు ఆ ఇంట్లోకి అద్దెకు వచ్చినట్లు ఇక్కడ అన్న స్థానికులు అయితే చెప్తున్నారు. కానీ ఈ నెల రోజుల్లోనే ఇంత ఘాటుగా ఈ మహేందర్ రెడ్డి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఎందుకు అతనే చంపాల్సి వచ్చిందనే దానిపై ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే ఇప్పటికే మహేందర్ రెడ్డిని తీసుకొని అక్కడ మూసీ నది దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కూడా అక్కడ ఏదైతే ఈ పడేసిన ముక్కల్ని సేకరించడానికి మాత్రం చాలా ఇబ్బంది ఉన్నట్టు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మహేందర్ రెడ్డిని కూడా ఇక్కడి నుంచి నేరుగా అక్కడికి తీసుకెళ్లారు. ప్రస్తుతం మహేందర్ రెడ్డి ఇంకా పోలీస్ అదుపులో ఉన్నారు. అసలు ఈ గార్గానికి సంబంధించి ఎందుకు చంపాల్సి వచ్చిందనే దానిపై ఇంకా పూర్తి వివరాలు అయితే బయటకు రాలేదు. కానీ స్వాతి మాత్రం ఇంకా ఏదైతే 5 నెలల గర్భవతిగా ఉందని అయితే ప్రస్తుతం తెలుస్తుంది. గర్భవతిగా ఉన్న స్వాతిని అలాగే తను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిని ఎందుకు ఇంత కిరాతకంగా చంపాడన్న దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఇటు స్వాతి బంధువులు కావచ్చు, ఇటు మహేందర్ రెడ్డి బంధువులు కావచ్చు, ఇంకా దీనిపై ఎటువంటి స్పందన కూడా ఇవ్వలేదు. అసలు వీళ్ళిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లయితే తెలుస్తుంది. స్వాతి వయసు కూడా కేవలం 22 ఏళ్ళనే కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు అయితే ఇటు మహేందర్ రెడ్డిని అయితే తీసుకెళ్లారు. అలాగే ఇటు ఇంటి దగ్గర కూడా పోలీసులు అక్కడ ఉన్న చుట్టుపక్కల వారిని కూడా ఎంక్వైరీ చేశారు. అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే దానిపై. అలాగే ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా సేకరించారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఇటు బండిపై ఏదైతే ఈ కవర్ లో పెట్టుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా కనిపించినాయి. అలాగే మిగతా ముందని మాత్రం అక్కడి నుంచి తీసుకెళ్ళడం కుదరకపోవడంతో కూడా అక్కడ ఇంట్లోనే ఉంచడంతో పోలీసులు కూడా దాన్ని సేకరించుకున్నారు. ప్రస్తుతం ఆ ముక్కలన్నింటిని కూడా మార్చరీలో అయితే పెట్టడం జరిగింది. మిగతా ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెతికేందుకు కూడా ఇటు మూసీ నదిలో ప్రస్తుతం పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ సంఘటనకు సంబంధించి అసలు ఎందుకు మహేందర్ రెడ్డి తన భార్య స్వాతిని ఇంత కిరాతకంగా చంపాడన్న దానిపై పోలీసులు అయితే ఎంక్వైరీ కొనసాగిస్తారు. ఆ తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఎదురుగా థ్యాంక్ యూ కుమార్.
మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో అనుమానంతో మహేందర్ రెడ్డి అనే వ్యక్తి భార్యను హత్య చేశాడు. అర్ధరాత్రి సమయంలో భార్యను ముక్కలుగా నరికి మూసిలో పడేశాడు. కవర్లలో తీసుకెళ్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు గర్భవతి అని, నెల రోజుల క్రితమే అద్దెకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు నిందితుడితో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే వరద ఉధృతి వల్ల ఆధారాలు లభించడం కష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు.